వెల్కమ్ టు టీశాట్. జనరల్ స్టడీస్ పాఠ్యాంశాలలో భాగంగా ఫిజికల్ సైన్స్కి సంబంధించి ఈ వీడియోలో మనము అయస్కాంతత్వానికి సంబంధించిన అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మ్యాగ్నెటిజం అనేటటువంటి ఈ కాన్సెప్ట్ మనకు అప్లికేషన్ తరహాలో అత్యధికంగా అడగబడుతున్నటువంటి పరిస్థితులలో, అదేవిధంగా కొన్ని భౌతికమైనటువంటి అంశాలకు సహేతుకమైనటువంటి కారణాలు కూడా ఇక్కడ అత్యధికంగా కనిపిస్తున్నటువంటి దరిమిల అసర్షన్ రీజనింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఎక్కువ ఆస్కారం ఉన్నటువంటి ఏరియాగా ఇది మనకు కనపడుతూ ఉంది. సో ఒకసారి వీటికి సంబంధించిన అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకు పిక్చర్లో కనిపిస్తున్నటువంటి ఈ రాయిని మనము లోడ్ స్టోన్ అని పిలుస్తాం. దీన్నే తెలుగులో అయితే సూదంటు రాయి అనేటటువంటి పేరుతో పిలుస్తాం. సో సూది అంటే ఇనుముకు సంబంధించినటువంటి పదంగా, అంటురాయి అంటే ఆకర్షించుకునేటటువంటి రాయిగా దీన్ని మనం చెప్తాం. సూదంటు రాయి లేదా లోడ్ స్టోన్. ప్రకృతిలో సహజంగా లభించేటటువంటి అయస్కాంత ధర్మాలు ఉన్నటువంటి వస్తువుగా మనం లోడ్ స్టోన్ గురించి పేర్కొంటాం. అఫ్కోర్స్ దీనికి తక్కువ పరిమాణంలో పదార్థాలను అంటే ఇనుముకు సంబంధించినటువంటి పదార్థాలను ఆకర్షించేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాయి. మోరోవర్ బలహీనమైనటువంటి అయస్కాంత లక్షణాలు కలిగినటువంటి స్వాభావికమైనటువంటి సహజమైనటువంటి స్వతసిద్ధమైనటువంటి రాయిగా మనకు లోడ్ స్టోన్ అనేది కనిపిస్తూ ఉంది. మరి ఇక్కడ అయస్కాంతీకరించబడినటువంటి ఇనుప ముక్కలు కావచ్చు, అయస్కాంతత్వము, ఇవి సహజంగా అయస్కాంతీకరించబడినటువంటి ఇనుప ముక్కలుగా లోడ్ స్టోన్ గురించి మనం మాట్లాడుకుంటాం. అయస్కాంతత్వం అనే పదాన్ని మ్యాగ్నెటిస్ మరియు లిథోస్, లిథోస్ అంటే రాయిగా మనం చెప్తాం, మ్యాగ్నెటిస్ అంటే ఆకర్షించేటటువంటి స్వభావం కలిగి ఉన్నట్లుగా మనం చెప్తాం. ఇవి రెండు గ్రీకు పదాల నుంచి మ్యాగ్నెటిజం అనేటటువంటి పదం ఆవిర్భవించినట్లుగా మనం చెప్తూ ఉన్నాం. తొలిసారిగా అయస్కాంతత్వ ధర్మాన్ని టర్కీలో ఉన్నటువంటి ఆసియా మినార్లోని మెగ్నీషియా అనేటటువంటి ప్రాంతంలో కనుక్కోవడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి పశువుల కాపరి పేరు కూడా మ్యాగ్నస్ అనేటటువంటి పేరు ఉండడము యాదృశ్చికము మరోటో తెలియదు, కానీ సో ఈ పదాలు మనకు చాలా కీలకంగా భావిస్తాం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ అయస్కాంతత్వం అనేటటువంటి ధర్మం ఏ విధంగా సమకూరుతుంది పదార్థాలకు అన్నప్పుడు వాటిలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల యొక్క అమరిక వల్ల అనేది మనం రీజన్గా చెప్పాల్సి వస్తుంది. సో ఇక్కడ నాన్ మ్యాగ్నెటిక్ సబ్స్టాన్సెస్ అనయస్కాంత పదార్థాలలో కనుక చూస్తే ఎలక్ట్రాన్ల యొక్క అమరిక విభిన్నమైనటువంటి దిశలలో ఉంటున్నటువంటి పరిస్థితులలో ఒకదాని యొక్క అయస్కాంతత్వాన్ని దానికి విభిన్నమైనటువంటి దిశలో అయస్కాంతత్వాన్ని కలిగి ఉన్న ఎలక్ట్రాన్ అనేది రద్దు చేస్తుంది. కాబట్టి ఫలితంగా విభిన్నమైనటువంటి దిశలలో ఎలక్ట్రాన్ల అమరిక కలిగి ఉన్న పదార్థాలలో ఒకదాని యొక్క అయస్కాంతత్వాన్ని మరొక ఎలక్ట్రాన్ రద్దు చేసుకుంటున్నందువల్ల ఫలిత అయస్కాంతత్వం అనేది వీటిలలో ఉండదు. కాబట్టి వీటిని మనం అనయస్కాంత పదార్థాలుగా చెప్తున్నాం. ఇక అయస్కాంత పదార్థాల విషయానికి వచ్చేసరికల్లా వీటిలలో ఎలక్ట్రాన్లన్నీ కూడా ఒక క్రమబద్ధమైనటువంటి వరుస క్రమంలో ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాం. దీని ఫలితంగా దానికి ఆకర్షించేటటువంటి స్వభావం అనేది కలుగుతున్నట్లుగా మనం చూస్తాం. ఎలక్ట్రాన్ల క్రమబద్ధమైనటువంటి అమరిక వల్ల పదార్థాలకు లేదా అయస్కాంత పదార్థాలకు ఇతర ఇనుము లాంటి వస్తువులను ఆకర్షించే స్వభావం వస్తుందని చెప్పేసి చెప్తాం. సో అయస్కాంతత్వం ఆధారంగా పదార్థాలను మనం మూడు రకాలుగా వర్గీకరించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీంట్లో మొదటగా మనము డయా అయస్కాంత పదార్థాలు చెప్తాం. అయస్కాంత క్షేత్రం చేత వికర్షించబడేటటువంటి పదార్థాలను మనము డయా అయస్కాంత పదార్థాలుగా చెప్తాం. ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఈ పదార్థాలు ఎలక్ట్రాన్లు అనేటటువంటివి జతలుగా ఉండడం వల్ల వాటి ఫలిత అయస్కాంత భ్రామకం అనేది సున్నా అయ్యేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. సో ఎలక్ట్రాన్ల జతలలో ఒకటేమో ఎగువ దిశలో స్పిన్ కలిగి ఉంటే మరొకటి దిగువ దిశలో స్పిన్ కలిగి ఉంటుంది. కాబట్టి ఒకదాని యొక్క అయస్కాంత క్షేత్రాన్ని సహజంగానే పక్కన జతగా ఉన్నటువంటి మరొక ఎలక్ట్రాన్ రద్దు చేసేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తుంది. వాటి వల్ల ఫలిత అయస్కాంత భ్రామకం అనేది సున్నా అవ్వడం అనేది చూస్తాం. ఇక్కడ డయా అయస్కాంత పదార్థాలకు ఉదాహరణలు చూస్తే బంగారము, ఇత్తడి, వెండి, యాంటిమోని, తగరము, పాదరసము, బిస్మత్, ఇలా ఇవన్నీ కూడా మనకు డయా అయస్కాంత పదార్థాలకు ఉదాహరణలుగా మనం చూస్తాం. ఈ క్రింది వానిలో డయా అయస్కాంత పదార్థము అయినదేది లేదా కానిదేది అనేటటువంటి కోణంలో మనం క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఇక మరొక పదార్థంగా మనం ఫెర్రో అయస్కాంత పదార్థాలు చెప్తాం. ఇక్కడ ఫెర్రో అనేటటువంటి పదము ఇనుము అనేటటువంటి అర్థాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇనుము మాదిరిగా ఆకర్షించబడేటటువంటి పదార్థాలన్నింటినీ కూడా ఇక్కడ మనము ఫెర్రో అయస్కాంత పదార్థాలుగా చెప్తాం. అయస్కాంత క్షేత్రం చేత
బలంగా ఆకర్షించబడేటటువంటి పదార్థాలను ఫెర్రో అయస్కాంత పదార్థాలు అంటారు. ఇక్కడ పదార్థాల్లోని ఎలక్ట్రాన్లకు శాశ్వత అయస్కాంత భ్రామకం అనేది ఉంటుంది. ఒకదాని యొక్క అయస్కాంత భ్రామకాన్ని ఇంకొకటి రద్దు చేసుకుంటుందని మిగతా పదార్థాలలో చెప్పుకున్నాం. ఇక్కడ అలాంటి పరిస్థితి వ్యవస్థితం కాదు కాబట్టి అయస్కాంత భ్రామకం అనేది శాశ్వతంగా ఉండిపోయే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇనుము, నికెల్, కోబాల్ట్ వీటితో పాటుగా ఆల్నికో, దీంట్లో అల్యూమినియం ప్లస్ నికెల్ ప్లస్ కోబాల్ట్ ఈ మూడింటి యొక్క మిశ్రమ లోహంగా మనం ఆల్నికోని చెప్తాం. ఇది కూడా మనకు శాశ్వత అయస్కాంతాలను తయారు చేసేటటువంటి క్రమంలో మనకు ఉపయోగపడేటటువంటి మిశ్రమ లోహంగా మనం చెప్తాం. దీనితో పాటుగా డిస్ప్రోసియం, గెడలోనియం మరియు వాటికి సంబంధించినటువంటి మిశ్రమ లోహాలన్నీ కూడా ఫెర్రో అయస్కాంత పదార్థాలకు ఉదాహరణలే. ఒక పదార్థాన్ని శాశ్వత అయస్కాంతంగా తయారు చేయాలి అంటే అది ఏ పదార్థంతో తయారు చేయబడి ఉండాలి అన్నప్పుడు దాన్ని మనం ఫెర్రో అయస్కాంత పదార్థంగా చేయబడి ఉండాలనేది మనం ఇక్కడ ఆన్సర్గా చెప్తాం. మోరోవర్ ఆల్నికో అనేటటువంటిది శాశ్వత అయస్కాంతాలు తయారు చేయడంలో మనకు అత్యధికంగా ఉపయోగపడేటటువంటి మిశ్రమ లోహంగా మనం చూస్తూ ఉన్నాం. ఇక పారా అయస్కాంత పదార్థం అనేటటువంటిది మరొక రకం. అయస్కాంత క్షేత్రం చేత స్వల్పంగా ఆకర్షించబడేటటువంటి పదార్థాలను మనం ఇక్కడ పారా అయస్కాంత పదార్థాలు అంటాం. అల్యూమినియం కావచ్చు, మెగ్నీషియం, మ్యాంగనీస్, ప్లాటినం, ఆక్సిజన్, క్రోమియం ఇవన్నీ కూడా మనకు పారా అయస్కాంత పదార్థాలకు ఉదాహరణలుగా మనం చెప్తాం. ఇక్కడ ఫెర్రో అయస్కాంత పదార్థాలు ఏవైతే ఉన్నాయో అంటే శాశ్వత అయస్కాంతాలుగా తయారు చేయగల పదార్థాలు ఏవైతే ఉన్నాయో వీటిని వేడి చేసినటువంటి సందర్భంలో ఒకానొక నిర్ణీత ఉష్ణోగ్రత వద్ద బలహీనమైనటువంటి పారా అయస్కాంత పదార్థాలుగా మారేటటువంటి స్వభావాన్ని ప్రదర్శిస్తాయి. ఆ ఉష్ణోగ్రతను క్యూరీ ఉష్ణోగ్రత లేదా క్యూరీ పాయింట్గా మనం చెప్తాం. సో ఇక్కడ అయస్కాంతీకరించుకునేటటువంటి సందర్భంలో విభిన్నమైనటువంటి ప్రయోగాల్లో మనము దండాయస్కాంతము లేదా బార్ మ్యాగ్నెట్ని వాడేటటువంటి ప్రయత్నం చేస్తాం. మరి ఇక్కడ బార్ మ్యాగ్నెట్స్ అనేటటువంటివి రెండు చివరలు కలిగి ఉంటాయి. ఈ చివరల వద్ద అయస్కాంతం యొక్క ఆకర్షణ శక్తి అధికంగా ఉంటుంది కాబట్టి అయస్కాంతం యొక్క ఆకర్షణ శక్తి అధికంగా ఉన్నటువంటి రెండు చివరలను మనము ధ్రువాలు లేదా పోల్స్ అనేటటువంటి పేరుతోటి చెప్తాం. మ్యాగ్నెటిక్ పోల్స్. వీటి దగ్గర ఆకర్షణ స్వభావం అనేది గరిష్టంగా ఉండేటటువంటి స్వభావాన్ని సంతరించుకుంటుంది. మరి ఈ అయస్కాంత ధ్రువాలకు ఉండేటటువంటి ఆకర్షణ బలాన్నే మనం ఇక్కడ అయస్కాంత ధ్రువసత్వము మ్యాగ్నెటిక్ స్ట్రెంత్గా మనం ఇక్కడ చెప్తాము. ఈ ధ్రువసత్వానికి ప్రమాణాలుగా మనము యాంపియర్ మీటర్ని మనం చెప్తాము. ఒక దండాయస్కాంతం యొక్క పొడవు మరియు ధ్రువసత్వాల యొక్క లబ్ధాన్ని అయస్కాంత భ్రామకము ఎం అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ ఈ అయస్కాంత భ్రామకానికి సంబంధించిన ప్రమాణాలు చూస్తే యాంపియర్ మీటర్ స్క్వేర్గా మనం దీన్ని గమనిస్తాం. సో ధ్రువసత్వం అనేది రెండు చివరలో ఉన్నటువంటి ధ్రువాల యొక్క ఆకర్షణ బలంగా మనం చెప్తాం. ఆకర్షణ బలంతో పాటుగా ధ్రువసత్వంతో పాటుగా దాని యొక్క పొడవును కనుక పరిగణలోకి తీసుకొని రెండింటి యొక్క ప్రోడక్ట్ తీసుకుంటే మనకు అయస్కాంత భ్రామకం అనేది వస్తూ ఉంది. అయస్కాంత పదార్థాల యొక్క ధర్మాలను కనుక మనం చూసినట్లయితే ఒక పదార్థాన్ని అయస్కాంతీకరించినటువంటి సందర్భంలో వాటి పొడవు స్వల్పంగా పెరుగుతుంది అనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ అనయస్కాంత పదార్థంలో ఎలక్ట్రాన్లేమో విభిన్న దిశలలో ఉంటున్నప్పుడు దాన్ని అయస్కాంతీకరించినటువంటి సందర్భంలో ఎలక్ట్రాన్లన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో అమరి ఉంటాయి కాబట్టి ఈ క్రమబద్ధమైనటువంటి అమరిక వల్ల దాని యొక్క పొడవు పెరుగుతుందనేటటువంటి కోణాన్ని మనం చూస్తాం. ఒక దండాయస్కాంతం యొక్క రెండు చివరల వద్ద ఆకర్షణ శక్తి అధికంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణంగా ఇది ఒక బార్ మ్యాగ్నెట్ అనుకున్నప్పుడు దీని యొక్క మధ్య భాగం నుంచి కనుక మనకు గమనిస్తే రెండు వైపులకు ఎలక్ట్రాన్లు అనేవి నిర్దిష్టమైనటువంటి దిశలో అమరి ఉండేటటువంటి ప్రయత్నం చేస్తాయి. సో అదేవిధంగా ఇటువైపు చూస్తే మరొక ధ్రువం వైపుకి ఎలక్ట్రాన్లను అమర్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఈ మధ్య ప్రాంతం ఏదైతే ఉందో సో విభిన్న దిశలలో ఎలక్ట్రాన్ల యొక్క అమరిక అనేది కనిపిస్తుంది కాబట్టి ఈ స్థానం వద్ద ఒక ఎలక్ట్రాన్ యొక్క అయస్కాంత భ్రామకాన్ని మరొక ఎలక్ట్రాన్ రద్దు చేస్తుంది కాబట్టి ఈ షేడెడ్ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో అయస్కాంతం యొక్క ఆకర్షణ శక్తి స్వల్పంగానే ఉండేటటువంటి అవకాశం ఉంది. ఒకానొక పొజిషన్లో అక్కడ ఉండదు అనే చెప్తాం మనం. అదేవిధంగా ఈ ధ్రువాల దగ్గరికి వెళ్తున్న కొద్దీ వీటి యొక్క ఫలిత అయస్కాంత భ్రామకాలు పెరగడం వల్ల ఈ చివరల దగ్గర వీటిని మనము నార్త్ పోల్ మరియు సౌత్ పోల్గా మనం పేర్కొంటూ ఉంటాం.
ఈ చివరల దగ్గరే అయస్కాంతం యొక్క ఆకర్షణ శక్తి అత్యధికంగా ఉంటుంది కాబట్టి ఇనుప రజనను దీని మీద చల్లినట్లయితే అత్యధిక పరిమాణంలో ఇనుప రజన అనేది ధృవాల వద్ద అతుక్కొని ఉండేటటువంటి ప్రయత్నాన్ని మనం చూడవచ్చు. ఇది బి పాయింట్ యొక్క ఎక్స్ప్లెనేషన్గా మనం చూస్తాం. అయస్కాంత బిందువు వద్ద అయస్కాంతం యొక్క ధ్రువసత్వము చాలా శూన్యంగా ఉంటుందని చెప్పేసి అన్నాం. ఇంత క్రితమే మనం మాట్లాడుకున్నాం. పరస్పరం వ్యతిరేక దిశల్లో ఎలక్ట్రాన్ల అమరిక ఉండడం వల్ల ఫలిత అయస్కాంత భ్రామకం శూన్యం అవుతుంది కాబట్టి ఆ ప్రాంతం దగ్గర అయస్కాంత ధ్రువసత్వం అనేది జీరోగా ఉంటుంది. అయస్కాంత పదార్థం మొత్తం పొడవులో అయస్కాంతం యొక్క పొడవు అంటే ఆకర్షించబడేటటువంటి పొడవు దాని యొక్క జామితీయ పొడవులో కేవలం 5/6 పార్ట్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మధ్య ప్రాంతంలో ఆకర్షణ స్వభావం అనేది ఉండదు కాబట్టి సో ఈ కోణంలో మనకు 5/6 పార్ట్ మాత్రమే మనకు ఆకర్షించేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది. మొత్తంగా అయస్కాంతం యొక్క పూర్తి భాగం మొత్తం కూడా అయస్కాంత లక్షణాలను కలిగి ఉండదు అనేటటువంటి కోణాన్ని ఇక్కడ మనం చూస్తాం. దీని తర్వాత ఏ బాహ్యబల ప్రమేయం లేనటువంటి వాతావరణంలో స్వేచ్ఛగా వేలాడదీసినటువంటి దండాయస్కాంతము భౌగోళికంగా ఉత్తర దక్షిణ దిశలలో నిశ్చల స్థితికి వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సో దీని ఆధారంగానే దిక్సూచి అనేటటువంటిది పనిచేస్తుంది. కంపాస్ అని చెప్పేసి అంటాం. సో విమానాలలో ప్రయాణించేటటువంటి వారు కావచ్చు, పైలట్స్ కావచ్చు, నౌకలలో ప్రయాణించేటటువంటి వారు కావచ్చు, దిశలను కనుక్కునేటటువంటి నిమిత్తం రూపొందించబడినటువంటి పరికరంగా దిక్సూచి అనేది మనకు కనిపిస్తుంది. మరి ఒక పదార్థము అయస్కాంత లక్షణాలను కలిగి ఉందా కలిగి లేదా అనేటటువంటి కోణంలో ఒక ఖచ్చితమైనటువంటి పరీక్షగా మనకు వికర్షణ అనేది కనిపిస్తుంది. రిపల్షన్ ఫోర్సెస్ ఆధారంగా ఒక పదార్థానికి అయస్కాంత లక్షణాలు ఉన్నాయా లేవా అనేది మనం చూస్తాం. ఆకర్షణను ఇక్కడ ప్రాథమికమైనటువంటి పరీక్షగా మనం నిర్ధారించము. ఎందుకంటే ఒక పదార్థం మరొక పదార్థంతో కలిసి ఉండాలి అంటే వాటి మధ్య జిగురు లాంటి పదార్థాలు గమ్ము వాడినా కూడా సరిపోతుంది. కాబట్టి మరి అక్కడ ఆకర్షించబడి ఉండాలి అంటే దాన్ని మనం అయస్కాంతత్వానికి ఖచ్చితమైన పరీక్షగా పరిగణించము. ఇక రెండు అయస్కాంత ధ్రువాలు గనక మనం తీసుకుంటే సజాతి ధ్రువాలు వికర్షించుకునేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాయి. విజాతి ధ్రువాలు ఆకర్షించుకునేటటువంటి స్వభావాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి సహజంగా. సో ఇక్కడ అల్యూమినియం, నికెల్, కోబాల్టుల మిశ్రమాన్ని ఆల్నికో అంటాం. దీని సహాయంతో మనం శాశ్వత అయస్కాంతాలను తయారు చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. మనకు ప్రాచీన భారతదేశ చరిత్రలోనే అయస్కాంత ధర్మాలను ఆధారంగా చేసుకొని సుశ్రుతుడు వంటి వారు కంటి చికిత్సలను కూడా చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. కళ్ళల్లో ఇరుక్కున్నటువంటి ఇనుప వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం వెలికి తీయడానికి గాను ఈ ఇనుప వస్తువులను వాడినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. సో అలా ప్రాచీన భారతదేశ చరిత్రలోనే అయస్కాంతాలకు సంబంధించినటువంటి ధర్మాలను ప్రజా ప్రయోజనార్థం వాడినటువంటి ఇన్సిడెంట్గా దీన్ని మనం చూడవచ్చు. ఇక అయస్కాంత భావాలను తొలుత అందించినటువంటి వ్యక్తిగా మనకు అరిస్టాటిల్ కనిపిస్తూ ఉన్నాడు. అయితే ఈ అయస్కాంతత్వానికి మూల పురుషుడిగా మనం విలియం గిల్బర్ట్ అనేటటువంటి వ్యక్తిని పేర్కొంటూ ఉంటాం. ఒక అయస్కాంతం చుట్టూత దాని యొక్క ఆకర్షణ ప్రభావం అనేది ఎంత మేరలో ఉంటుందో ఆ క్షేత్రాన్ని మనం ఇక్కడ అయస్కాంత క్షేత్రం అని చెప్పేసి అంటాం. ఇక్కడ దండాయస్కాంతానికి సంబంధించి చూస్తే ఇక్కడ కొన్ని నిర్దిష్టమైనటువంటి రేఖలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చివరి వరకు రేఖలు ఎంత దూరం అయితే విస్తరించి ఉన్నాయో ఈ ప్రాంతంలో మాత్రమే ఒక పదార్థాన్ని ఆకర్షించగలిగేటటువంటి స్వభావాన్ని ఆ దండాయస్కాంతం ప్రదర్శిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని మనము అయస్కాంత క్షేత్రము, మ్యాగ్నెటిక్ ఫీల్డ్గా మనం చెప్తాం. ఇక ఇక్కడ కనిపిస్తూ ఉన్నది మనకు సోలెనాయిడ్ అనేటటువంటి ఒక అమరికగా మనం చెప్తాం. ఒక తీగ చుట్ట, విద్యుత్ ప్రవహించేటటువంటి తీగ చుట్టలో మధ్య ప్రాంతంలో మనకు అయస్కాంత లక్షణాలు అనేవి అత్యధికంగా ఉంటాయి. కాబట్టి విద్యుత్ ప్రవహిస్తున్నంతసేపు ఈ రాగి చుట్ట కూడా చుట్టలుగా చుట్టబడినటువంటి రాగి తీగ చుట్ట కూడా అయస్కాంతంగా ప్రవర్తించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సో దీన్ని మనము విద్యుత్ అయస్కాంతము అనేటటువంటి పేరుతో పిలుస్తాం. విద్యుత్ ప్రవహించినంతసేపు మాత్రమే దీంట్లో అయస్కాంతత్వం అనేది ప్రేరేపించబడుతుంది. వన్స్ విద్యుత్తును గనక నిలిపివేసినట్లయితే దాని యొక్క అయస్కాంతత్వం అనేది రద్దు కావడం జరుగుతుంది. మనకు ఎంఆర్ఐ, మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్ అనేటటువంటి ఈ స్కానింగ్ చేసేటటువంటి క్రమంలో ఈ విధమైనటువంటి విద్యుత్ అయస్కాంతాల యొక్క ప్రభావము అత్యధికంగా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. సో ఇక్కడ అయస్కాంత క్షేత్రానికి సంబంధించినటువంటి ప్రమాణాలు కనుక మనం గమనిస్తే వెబర్ పర్ మీటర్, ఆయిర్స్టెడ్ అని, గాస్ మరియు టెస్లా అనేటటువంటివి మనకు ఇక్కడ అయస్కాంత క్షేత్రం యొక్క ప్రమాణాలుగా కనిపిస్తూ ఉన్నాయి.
ఇక అయస్కాంత క్షేత్రంలో ఏ ఏ ప్రాంతాల వద్ద ఈ ఆకర్షణ ప్రభావాలు ఉంటాయి, ఆకర్షణ శక్తులు ఉంటాయని వివరించేటటువంటి కొన్ని నిర్దిష్టమైనటువంటి ఊహారేఖలను మనం గమనిస్తూ ఉంటాం. ఈ ఊహారేఖలనే మనము అయస్కాంత బలరేఖలుగా మనం చెప్తాం. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. సో ఇటువైపు మనకు సౌత్ పోల్ అనేది వ్యవస్థితమై ఉంటుంది, ఇక్కడ మనకు నార్త్ పోల్ అనేది వ్యవస్థితమై ఉంటే ఇక్కడ నార్త్ పోల్ వెంబడి అయస్కాంత బలరేఖలు బయలుదేరి సౌత్ పోల్ వద్ద అంతమవుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. అదేవిధంగా రెండు చివరలలో ఉన్నటువంటి ధృవాల వద్ద ఈ అయస్కాంత బలరేఖల యొక్క సాంద్రత గరిష్టంగా ఉంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఎక్కడైతే బలరేఖల సాంద్రత గరిష్టంగా ఉంటుందో ఆ చివరల వద్ద అయస్కాంతం యొక్క ఆకర్షణ శక్తి అధికంగా ఉంటుందనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూస్తే ఏ రెండు అయస్కాంత బలరేఖలు కూడా ఒకదానితో ఒకటి ఖండించుకోవడం లేదు లేదా వాటిని దాటి వెళ్ళడం లేదనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. అయస్కాంత బలరేఖల యొక్క లక్షణాలు, అయస్కాంత బలరేఖలు అనేవి సరళ సంవృత వలయాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి, కానీ అవి క్లోజ్ అయినట్లుగా మనకు బార్ మ్యాగ్నెట్ లోపల వైపున కనిపిస్తూ ఉన్నాయి. ఇవి ఉత్తర ధ్రువం నుంచి బయలుదేరి దక్షిణ ధ్రువంలో అంతమయ్యేటటువంటి ఒక అంశంగా దీన్ని మనం చూస్తాం. దండాయస్కాంత ధ్రువాల వద్ద అయస్కాంత బలరేఖల సాంద్రత అధికంగా ఉంటుందని, సో ఇవి ఒకదానినొకటి ఖండించుకోవని, అదేవిధంగా ఇవి సమాంతరంగా ఉండేటటువంటి అయస్కాంత బలరేఖలు ఎక్కడ వ్యవస్థితం అవుతాయి అంటే సోలనాయిడ్ అనేటటువంటి దాని గురించి మనం మాట్లాడుకున్నాం ఇంత క్రితం. దాంట్లో తీగ చుట్ట మధ్య ప్రాంతంలో మాత్రమే అయస్కాంత బలరేఖలు పరస్పరం ఒకదానితో ఒకటి సమాంతరంగా ఉంటాయి. వెలుపలకు వచ్చినటువంటి సందర్భంలో తిరిగి బార్ మ్యాగ్నెట్కి సంబంధించినటువంటి ధర్మాలే ఇక్కడ మనకు వర్తించేటటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ అయస్కాంతీకరణ విధానాలకు సంబంధించి కనుక మనం గమనిస్తే ఇక్కడ ఇనుము వంటి అనయస్కాంత పదార్థాలను కొన్ని ప్రత్యేక విధానాల ద్వారా అయస్కాంతీకరించేటటువంటి ప్రయత్నం చేయవచ్చు. దీంట్లో భాగంగా మనకున్నటువంటి పద్ధతులుగా వేడి చేసి చల్లార్చేటటువంటి పద్ధతి ప్రాచీన కాలం నుంచి కూడా దీన్నే అధికంగా వాడినటువంటి పరిస్థితులు మనకు కనిపించేవి. ఇనుప వస్తువులతో ఏవైనా పనిముట్లు తయారు చేసేటటువంటి సందర్భంలో దాన్ని ఆయా పనిముట్ల ఆకారంలోకి మార్చాలి అంటే వాటిని వేడి చేసి తర్వాత వాటికి మెత్తదనం వస్తుంది కాబట్టి అక్కడ వాటిని రకరకాల పనిముట్లుగా మార్చేటటువంటి వారు. ఈ కోణంలో చూస్తే వేడి చేసిన తర్వాత అదేవిధంగా చల్లార్చినట్లయితే ఇనుప వస్తువులకు ఆకర్షించేటటువంటి స్వభావం వస్తుంది. కాకపోతే ఇక్కడ మనకు ఈ ఆకర్షణ శక్తి అనేది చాలా స్వల్పంగానే ఉంటుంది కాబట్టి ఇలాంటి అయస్కాంతాలు బలహీన అయస్కాంతాలుగా మనకు పరిగణించబడడం అనేది జరుగుతుంది. సో ఇలా ఉత్తర దక్షిణ ధృవాలుగా అమర్చి వాటిని సుత్తితో కొడుతూ చలార్చినటువంటి సందర్భంలో భూ అయస్కాంత క్షేత్ర ప్రభావం వల్ల ఇక్కడ ఇనుప ముక్క కూడా అయస్కాంతీకరించబడుతుంది. దీన్నే మనము అయస్కాంత ప్రేరణ ధర్మంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే భూ అయస్కాంతం వల్ల ఇది ప్రేరేపించబడి అయస్కాంతంగా మారింది కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో దాన్ని అయస్కాంత ప్రేరణగా మనం చెప్తాం. నెక్స్ట్ మనకు ఏకస్పర్శ విధానం అనేటటువంటిది ఉంది. అయస్కాంతీకరించవలసినటువంటి ఇనుప ముక్కను ఒక కొన నుంచి మరొక కొనకు దండాయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువంతోటో లేకపోతే దక్షిణ ధ్రువంతోటో ఒక చివరి నుంచి మరొక చివరి వరకు రుద్దుతూ పోతున్నట్లయితే కొన్ని ప్రయత్నాల తర్వాత ఆ ఇనుప ముక్క అయస్కాంతంగా మారేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ ద్విస్పర్శ విధానంలో ఆ అనయస్కాంత పదార్థం యొక్క మధ్య భాగం నుంచి మొదలుకొని రెండు చివరల వైపుకి ఈ అయస్కాంత పదార్థాలతోటి రుద్దుతూ వెళ్తున్నట్లయితే కొన్ని ప్రయత్నాల తర్వాత అది అయస్కాంతంగా మారేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి మనకు అయస్కాంత ప్రేరణ ధర్మం అనేది కనిపిస్తూ ఉంది. అయస్కాంతానికి అతుక్కొని ఉన్నటువంటి ఇనుప వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా అయస్కాంత పదార్థాలుగా ప్రవర్తిస్తూ మరికొన్ని ఇనుప వస్తువుల్ని ఆకర్షించేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి చూడండి, ఇక్కడ ఈ యూ షేప్లో ఉన్నటువంటి అయస్కాంతాన్ని మనము గుర్రపు నాడ అయస్కాంతము అంటాం. మరి ఎందుకు గుర్రపు నాడ అయస్కాంతాన్ని తయారు చేయాల్సి వచ్చింది అంటే ఎప్పుడైతే ఈ రెండు ధ్రువాలు పరస్పరం దగ్గరగా ఉంటాయో అలాంటి అయస్కాంతాలకు ఆకర్షణ శక్తి గరిష్టంగా ఉంటుంది. వీటిని మనం బలమైనటువంటి అయస్కాంతాలుగా పరిగణిస్తాం కాబట్టి దండాయస్కాంతంతో పోలిస్తే గుర్రపు నాడ అయస్కాంతం యొక్క ఆకర్షణ శక్తి అధికంగా ఉంటుంది, బలమైన అయస్కాంతంగా పరిగణించబడుతుంది. కాబట్టి సో ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఒక కాయిన్ మరొక కాయిన్ని ఆకర్షించింది. ఇక్కడ దీని యొక్క ధ్రువసత్వం ఆధారంగా ఇక్కడ మరికొన్ని కాయిన్స్ కూడా అతుక్కునేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ గుర్రపు నాడ అయస్కాంతం యొక్క ఆకర్షణ శక్తి ఎంత ఎక్కువగా ఉంటే అన్ని కాయిన్స్ ఇక్కడ అతికేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఇలా వాస్తవానికి కాయిన్ అనేది అయస్కాంతం కాదు,
కానీ అయస్కాంతం యొక్క ప్రేరణ వల్ల ఇది మరొక కాయిన్ని ఆకర్షించేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని మనం అయస్కాంత ప్రేరణ ధర్మంగా మనం చెప్తాం. నెక్స్ట్ పద్ధతిగా మనము అయస్కాంతీకరణకు సంబంధించి విద్యుదీకరణ పద్ధతిని పేర్కొంటూ ఉంటాం. ఎలక్ట్రిఫికేషన్ అనేటటువంటి మెథడ్. దీన్నే మనం ఇంత క్రితమే మాట్లాడుకున్నాం సోలెనాయిడ్ అని. సో ఇక్కడ విద్యుత్ ప్రవహించేటటువంటి తీగ చుట్ట మధ్యలో ఒక మెత్తటి ఇనుప వస్తువును గనక ఉంచినట్లయితే, సో ఇక్కడ ఈ మెత్తటి ఇనుములో ఈ తీగ చుట్టలో విద్యుత్ ప్రవహించినంతసేపు అక్కడ సోలెనాయిడ్ ప్రభావం వల్ల మెత్తటి ఇనుము ఒక బలమైనటువంటి అయస్కాంతంగా మారుతుంది. ఇలాంటి ప్రయత్నాలను మనము ఎలక్ట్రోమాగ్నెట్స్గా మనం చెప్తాం. అంటే విద్యుత్ అయస్కాంతాలుగా వీటిని మనం వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఈ సందర్భంలో సోలెనాయిడ్ లోపల ఉన్నటువంటి బలరేఖలన్నీ కూడా ఒకదానితో ఒకటి సమాంతరంగా ఉంటున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. వెలుపలకు వచ్చినటువంటి క్రమంలో అవి సమాంతరంగా ఉండేటటువంటి ధర్మాన్ని ప్రదర్శించవు. ఇక మనం ఇంకొక మాట మాట్లాడుకున్నాం ఇంత క్రితమే. ఒక పదార్థాన్ని అయస్కాంతీకరించినటువంటి క్రమంలో దాని యొక్క పొడవు పెరుగుతుంది అని చెప్పేసి చెప్పుకున్నాం. ఒక పదార్థాన్ని అయస్కాంతీకరించేటటువంటి క్రమంలో దాని యొక్క పొడవు పెరుగుతుందని చెప్పేసి చెప్పుకున్నాం. మరి ఇక్కడ మనము విద్యుదీకరణ ద్వారా చేసేటటువంటి ప్రక్రియలో ఆల్టర్నేట్ కరెంట్ మనము ఏకాంతర విద్యుత్తును ఉపయోగిస్తూ ఉంటాం. ఏకాంతర విద్యుత్ యొక్క ఫ్రీక్వెన్సీ మనకు 50 హెర్ట్జ్ అని చెప్పేసి చెప్పుకున్నాం. అంటే కొన్ని సందర్భాల్లో గరిష్ట పరిధిలో మనకు విద్యుత్ ప్రవహిస్తుంది, తర్వాత ఎలక్ట్రిక్ యొక్క సిగ్నల్స్ శూన్యం అవుతూ ఉన్నాయి. ఇలా మనకు 50 టైమ్స్ అవుతున్నటువంటి క్రమంలో విద్యుత్ గరిష్టంగా ప్రవహించినంతసేపు ఇది బలమైనటువంటి అయస్కాంతంగా ఉంటుంది, శూన్యమైనప్పుడు అనయస్కాంత పదార్థంగా మారుతుంది. అలాంటి సందర్భంలో విద్యుత్ గరిష్ట ప్రభావాన్ని చూపించినప్పుడు దాని యొక్క పొడవు పెరుగుతుంది, శూన్యమైనటువంటి సందర్భంలో దాని పొడవు యథావిధిగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. దీన్నే మనం ఒక రకంగా కంపనాలుగా మనం చెప్తాం, సరళ హరాత్మక చలనానికి సంబంధించినటువంటి అంశంగా చెప్తాం. మరి ఈ సందర్భంలో కంపించే ప్రతి వస్తువు నుంచి ధ్వని వెలువడుతుందని చెప్పేసి మనందరికీ తెలుసు. కాబట్టి ఈ కంపనాల వల్ల, ఇలాంటి సోలెనాయిడ్లో ఏర్పాటు చేసినటువంటి మెత్తటి ఇనుము చేసే కంపనాల వల్ల అతిధ్వనులు వెలువడేటటువంటి అవకాశం ఉంది. సో అతిధ్వనులను ఉత్పత్తి చేసేటటువంటి కోణంలో ఇది మనకు ఉపయోగపడేటటువంటి ఒక అంశంగా మనం చూడవచ్చు. సోలెనాయిడ్ ఒక బలమైన అయస్కాంతంగా పనిచేస్తుంది. ఇక్కడ అయస్కాంతాల యొక్క స్వభావాన్ని రద్దు చేసేటటువంటి క్రమంలో అయస్కాంతాలను వేడి చేసినా, సుత్తితో కొట్టినా కూడా వాటి యొక్క అయస్కాంతత్వం రద్దు అవుతుందని, అదేవిధంగా సజాతి ధ్రువాలను అలాగే కలిపి ఉంచి రబ్బర్ పట్టీతో వేసి కొంతకాలం అలాగే ఉంచితే వాటి యొక్క అయస్కాంతత్వం అనేది పరస్పరం రద్దు చేసుకుంటాయని చెప్పేసి కూడా మనకు కొన్ని అంశాలైతే తెలుస్తూ ఉన్నాయి. ఇక దీని తర్వాత మనం చూడాల్సినటువంటి మరొక కీలకమైనటువంటి విషయం, భూమి కూడా ఒక సహజమైనటువంటి అయస్కాంతంగా ప్రవర్తిస్తుంది అని, ఈ అయస్కాంతం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కల్పించబడుతున్నాయని చెప్పేసి, అనేకమైనటువంటి విద్యుదావేశిత కణాల నుంచి ఈ భూమి యొక్క అయస్కాంతత్వం అనేది మనల్ని కాపాడుతుందని, మనం వాడేటటువంటి అనేకమైనటువంటి ఎలక్ట్రానిక్ వ్యవస్థల్ని కూడా ఈ భూ అయస్కాంతత్వమే కాపాడుతుందని చెప్పేసి మనకు తెలుసు. ఎర్త్ యొక్క ఈ అయస్కాంతత్వ ధర్మాలను మనము జియోమాగ్నెటిజం అనేటటువంటి పేరుతోటి అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. మరి దానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలను కనుక మనం చూస్తే, భూమి కూడా ఒక పెద్ద అయస్కాంతంగా ప్రవర్తిస్తుంది అని విలియం గిల్బర్ట్ ప్రతిపాదించడం జరిగింది. భూమి యొక్క అయస్కాంతత్వాన్ని అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని మనం ఇక్కడ జియోమాగ్నెటిజంగా పేర్కొంటాం. సో భూమి యొక్క అయస్కాంతత్వ భావన ఆధారంగానే స్వేచ్ఛగా వేలాడదీసినటువంటి అయస్కాంత సూచి భూ భౌగోళిక ఉత్తర దక్షిణ దిశలలో నిశ్చల స్థితికి వస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం పరిగణించాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇది భూమి యొక్క జియోయిడ్ రూపం అనుకుంటే, ఇక్కడ మనకు నార్త్ పోల్, ఇది సౌత్ పోల్ అని చెప్పేసి అనుకుంటే, మరి ఇక్కడ ఒక అయస్కాంత సూచీని వేలాడదీసినటువంటి సందర్భంలో ఇక్కడ ఉత్తర ధ్రువం అనేది ఉత్తర దిశలో అది నిశ్చల స్థితికి వస్తుంది. అయస్కాంతం యొక్క లేదా అయస్కాంత దిక్సూచి యొక్క దక్షిణ ధ్రువము భూమి యొక్క భౌగోళిక దక్షిణ దిశలో విరామ స్థితికి వచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి అనుకున్నాం. మరి ఇంత క్రితమే మనం మాట్లాడుకున్నాం సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయని, విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. మరి ఇక్కడ భౌగోళిక ఉత్తర దిశ, అయస్కాంతం యొక్క ఉత్తర దిశ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయస్కాంతం యొక్క దక్షిణ ధ్రువం అనేది
భూమి యొక్క భౌగోళిక దక్షిణ దిశలో అది నిశ్చల స్థితికి వచ్చినట్లుగా మనం చెప్తూ ఉన్నాం. అయితే ఇక్కడ వాస్తవానికి అయస్కాంతానికి సంబంధించేమో వీటిని అయస్కాంత ధృవాలుగా పరిగణిస్తాం. కానీ ఇక్కడ చూసేటటువంటి భూమి యొక్క నార్త్ సౌత్ డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అయస్కాంతం యొక్క ధృవాలు కావు, భూ అయస్కాంతం యొక్క ధృవాలు కావు, కేవలం ఇవి భౌగోళికమైనటువంటి దిశలు మాత్రమే అని గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ భూమి యొక్క లోపలి పొరల్లో కరిగి ఉన్నటువంటి స్థితిలో మ్యాగ్మా ఉంటుందని మనందరికీ తెలిసిందే. ఈ మ్యాగ్మాలో అత్యంత కీలకమైనటువంటి మూలకంగా మనకు ఇనుము అనేది కనిపిస్తుంది. మరి ఈ ఇనుము కరిగినటువంటి స్థితిలో ఉండడం వల్ల భూమికి కూడా సహజమైనటువంటి అయస్కాంత ధర్మాలు ఆపాదించబడతాయని చెప్పేసి గమనించడం జరిగింది. ఆ సందర్భంలో భూమి యొక్క అయస్కాంతం యొక్క దక్షిణ ధ్రువం అనేది భూమి యొక్క భౌగోళిక ఉత్తర దిశలో ఉంటున్నట్లుగా గమనించడం జరిగింది. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి భూ అయస్కాంతం యొక్క దక్షిణ ధ్రువం అనేటటువంటిది, భూ అయస్కాంతం యొక్క దక్షిణ ధ్రువం అనేది భూమి యొక్క భౌగోళిక ఉత్తర దిశలో ఉన్నట్లుగా మనం భావించాల్సి వస్తుంది. అదేవిధంగా చూస్తే భూ అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువం అనేది భూమి యొక్క భౌగోళిక దక్షిణ దిశలో వ్యవస్థితమయ్యున్నట్లుగా మనం చూడాల్సి వస్తుంది. సో భూమి యొక్క భౌగోళిక దిశలేమో నార్మల్గా నార్త్ సౌత్ కనిపిస్తూ ఉంటే భూ అయస్కాంతం యొక్క ధృవాల విషయానికి వచ్చేసరికల్లా భౌగోళిక ఉత్తర దిశలో అయస్కాంతం యొక్క దక్షిణ ధ్రువం అనేది కనిపిస్తూ ఉంది. ఇక్కడ భూమి యొక్క భౌగోళిక దక్షిణ దిశలో మనకు భూ అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువం వ్యవస్థితమై ఉంటుంది. కాబట్టి ఈ కోణంలో మనమేమనుకుంటాము, సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి, విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి అన్నాం. కాబట్టి ఇక్కడ మనం ఒక దండాయస్కాంతాన్ని స్వేచ్ఛగా వేలాడదీసినప్పుడు దీని యొక్క దక్షిణ ధ్రువం అనేది మనకు దక్షిణ దిశలో ఉంటుంది. కానీ దక్షిణ దిశలో భూ అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువం అనేది వ్యవస్థితమై ఉంటుంది. కాబట్టి ఇక్కడున్నటువంటి ఉత్తర ధ్రువము అయస్కాంతం యొక్క దక్షిణ ధ్రువము రెండు విజాతి ధ్రువాలు కాబట్టి ఆకర్షించుకోవడం వల్ల అది నిశ్చల స్థితికి వస్తుంది అనేది మనం ఇక్కడ గమనించాలి. సో దీని యొక్క రీజన్ మీద కూడా మనకు అసెర్షన్ రీజనింగ్ టైప్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. మరి ఇలాంటి భూ అయస్కాంత క్షేత్రము భూ ఉపరితలం నుంచి సుమారుగా 5.28 లక్షల కిలోమీటర్ల దూరం వైపుకి ఆవరించి ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ సూర్యుడు ఇతర నక్షత్రాల నుంచి వెలువడేటటువంటి ఆవేశిత కణాలు ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రాన్లు కావచ్చు, ప్రోటాన్స్ కావచ్చు, వీటితో పాటుగా ఫాజిట్రాన్స్ అనేటటువంటి ఆవేశిత కణాలు నిరంతరం భూమి వైపుకు దూసుకొని వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాయి. మరి ఈ ఆవేశిత కణాలు భూ వాతావరణంలో కనుక ఎంటర్ అయినట్లయితే భూమి మీద ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వ్యవస్థలన్నీ కూడా ధ్వంసమయ్యేటందుకు, నాశనమయ్యేటందుకు అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆవేశిత కణాలను భూమి యొక్క అయస్కాంత క్షేత్రము భూ వాతావరణంలోకి ఎంటర్ కానివ్వకుండా, ప్రవేశించకుండా అడ్డుకుంటూ ఉంటుంది. మరి అలాంటి సందర్భంలో ఈ ఆవేశిత కణాలన్నీ కూడా భూ వాతావరణంలోకి ప్రవేశించేందుకు అనువైనటువంటి పరిస్థితులను కోసము ఇవి భూమి చుట్టూతా ఒక నిర్దిష్టమైనటువంటి వలయాకారంలో పరిభ్రమించేటటువంటి ప్రయత్నం చేస్తాయి. ఈ విధంగా కనిపిస్తున్నటువంటి ఈ బెల్ట్ ఏదైతే ఉందో దీన్నే మనము వాన్ అలెన్ బెల్ట్గా పేర్కొంటాం. సో అంతరిక్షంలో ఉన్నటువంటి వ్యోమగాములు కావచ్చు, వీరికి ఈ వాన్ అలెన్ బెల్ట్ అనేది క్లియర్గా కనిపిస్తుందని చెప్పేసి చెప్తారు. మరి కొన్ని నిర్దిష్టమైనటువంటి సమయాలలో ఈ వాన్ అలెన్ బెల్ట్లో ఉన్నటువంటి ఆవేశిత కణాలు ధ్రువ ప్రాంతాల వద్ద భూ వాతావరణంలోకి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి వాతావరణ కణాలను ఉత్తేజితం చెందించేటటువంటి ప్రయత్నం చేస్తాయి. ఇలా ఉత్తేజితం చెందించడం వల్ల ఆ ఆవేశిత కణాలు భూ వాతావరణ కణాలతోటి ఉత్తేజితం చెందించడం వల్ల మనకు అక్కడ ధ్రువాల దగ్గర ధ్రువ జ్యోతులు అరోరాస్ అనేటటువంటివి ఏర్పడే అవకాశం ఉంది. మరి ఈ సందర్భంలో ఉత్తర ధ్రువం వద్ద, నార్త్ పోల్ వద్ద, భూమి యొక్క నార్త్ పోల్ వద్ద ఏర్పడేటటువంటి ఈ ధ్రువ జ్యోతులను అరోరా బొరియాలిస్ అనేటటువంటి పేరుతోటి చెప్తాం. అరోరా బొరియాలిస్. అదే దక్షిణ ధ్రువం వద్ద ఏర్పడేటటువంటి ఈ అరోరాలను, ధ్రువజ్యోతులను మనము అరోరా ఆస్ట్రాలిస్ అనేటటువంటి పేరుతోటి చెప్తాం. అలా ధ్రువజ్యోతులు ఏర్పడడం వల్ల రాత్రి వేళల్లో, మధ్యరాత్రి సమయాలలో ఈ ఆవేశిత కణాలన్నీ ఆకాశంలో ప్రకాశిస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇగో ఇలా మనకు ఆకాశం మొత్తం ప్రకాశవంతంగా మారేటటువంటి సందర్భం
కేవలం ధృవాల వద్ద మాత్రమే పాసిబుల్ అవుతుంది. అది కూడా ధృవ ప్రాంతాలలో ఈ ఆవేశిత కణాలు వాన్ అలెన్ బెల్ట్లోని ఆవేశిత కణాలు భూ వాతావరణంలోకి ప్రవేశించడం వల్ల ఏర్పడేటటువంటి ఒక దృగ్విషయంగా వీటిని మనం చెప్తాం. ఇలా మనకు అయస్కాంతత్వానికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు, వాటి వెనకాల ఉన్నటువంటి రీజన్స్ సహాయంతో అసర్షన్ రీజనింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసేటటువంటి ఏరియాగా దీన్ని కూడా మనం పరిగణించవచ్చు. మరికొన్ని పాఠ్యాంశాలను రాబోయే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.